ఆగో తోకంటే ఇగో పులి అని ప్రచారం చేసే అంతటి స్పీడ్లున్న ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఏదైనా సరే ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు తయారయ్యారు ఇప్పటోళ్ళు. కానీ ఒక ముచ్చట గురించి మాత్రం చక్కగా క్లారిటీ రాక తెలిసి తెలవక కింద మీద అవుతుర్రు. అబ్బా నీ లోన్లేందమ్మా మ్యాటర్ లేకుండానే కదా మీ ఆత్రము. ఉమ్, ఆ ఆత్రము నాకు అర్థమైంది కానీ రౌడీ బాయ్కి నేషనల్ క్రష్కు సమజైతలేనట్టుంది కదా. ఆ! ఆ! విజయ్ దేవరకొండ, రష్మికల లగ్గం గురించే ముచ్చట. టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు గిరుకులు కొడుతూనే ఉంటాయి. కానీ ఆళ్ళు మాత్రం ఫ్యాన్స్‌కి ఇంకా అఫీషియల్‌గా ఏం చెప్పలే. అటు అవునని చెప్తలే, ఇటు కాదని చెప్తలే. ఈ కన్‌ఫ్యూజన్ అనే సముద్రంలో ఈదలేక ఆగమైతుర్రు ఫ్యాన్సు. కాకపోతే రష్మిక మాత్రం ది హాలీవుడ్ రిపోర్టర్ పత్రికోళ్ళతోని మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నదంటే నేను ఇది అబద్ధమనా నిజమనా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతా అన్నది. ఇంకో దిక్కు కొందరేమో అది వాస్తవం కాబట్టి ఆమె ఏం చెప్తలేదు, నిజంగానే విజయ్ని లగ్గమాడుతుంది కాబట్టే సమాధానం ఇస్తలేదు. అంతేకాదు 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్లో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అని అన్నీ తయారవుతున్నాయని వీళ్ళు ఫిక్స్ కూడా చేశారు. మొన్నట్ల రష్మిక వాళ్ళ దోస్తులతోని బ్యాచులర్ దావత్ కోసమే టూర్కు పోయిందని మాట్లాడుతున్నారు. మరి అందరి నోట్లలో నానేది ఒకటే వార్త, అవును వాళ్ళిద్దరు లగ్గం చేసుకుంటుర్రు అని. చూద్దాం ఎన్ని రోజులని దాస్తారు, ఎప్పటికైనా బయటకు తెలవకపోతుందా అని. ఎంగేజ్మెంట్ అంటే సీక్రెట్గా చేసుకురు కానీ లగ్గం అట్లా కాదు కదా, తెలవక తప్పది. అప్పటిదాకా ఎదురు చూపులు తప్ప ఏం లేవు. మన ఫ్యాన్స్ కానీ నారాజు అవుతురు పాపం. ఏముందబ్బా ఇంకో 2 నెలలు కాళ్ళు మూసి తెరిచే లోపట అయిపోతాయి, అప్పుడు దేకలేంగా ఈ పంచాదికి పడద పడకపోతుందా అనేది. కాకపోతే ఇక్కడ మన తెలంగాణలో కొంత నారాజయ్యే ముచ్చటేందంటే విజయ్ దేవరకొండ మన తెలంగాణ హీరో. మరి మన తెలంగాణ పిల్లగాళ్ళంటే ఎట్లుండాలి, అన్ని బాజాప్తా మాట్లాడాలి కానీ ఈ దాగుడు మూతలేంది. ఏదో ఒకటి చెప్పి మనోళ్ళకి గట్టి దావత్ ఇచ్చి నచ్చిన పిల్లని లగ్గమాడితే ఇంకా ఖుషి అవుతాం కదా అని ఫీల్ అవుతుర్రు. ఏం చేస్తాడో మరి ఇక రౌడీ బాయ్.